ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 160వ శ్లోకం. గంభీరా గగనాంతస్థా గర్భితా గానలోలుపా కల్పనారహితా కాష్టా కాంతా కాంతార్థ విగ్రహ. గంభీరా సకల చందముల సారం, సర్వశాస్త్రస్వరూపం, సమస్త మంత్రరూపం జగన్మాత, సర్వ విజ్ఞాన పరిపూర్ణ, సమస్తమును నియమించునది నియంత్రించునది పరమేశ్వరి. సకల చరాచర జీవకోటి కర్మ రహస్యములను ఎరింగిన మహామేధ అమ్మ. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయునట్టి మహారాజ్ఞి, బల వీర్య తేజోమూర్తురాలగు పరాశక్తి, మహాప్రాజ్ఞురాలు, మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి అను మూడు మూర్తులకు ఏకరూపమే రాజరాజేశ్వరి. అయినను అమ్మ బాలవలే జ్ఞానైశ్వర్య బలవీర్యాదిభిః గంభీరో గభీరః. గంభీరంగా ఉంటుంది. అనేకానేక ప్రశస్త వస్తువులను తన గర్భంలో దాచుకున్న సముద్రుడు గంభీరుడు. సమస్తమునకు కారణమవుతూ, సమస్తంలో చరిస్తూ, సమస్తమును నియమించి పాలించు కాలస్వరూపిణి పరమేశ్వరి గంభీరాగా పిలువబడింది. ఓం ఐం హ్రీం శ్రీం గంభీరాయై నమః. గగనాంతస్థ సూర్య నక్షత్రములతో కూడినది భూతాకాశం. మానవ శరీరంలో ఉన్నది దహారాకాశం. తురీయాతీతముకు సహస్రారము పైభాగాన ఆవరించినది పరాకాశం. పరాకాశమందు సాక్షిగా ఉండునది పరమేశ్వరి. ఆకాశం గగనం శూన్యం, శూన్యావరణమే ఆకాశం. గగనమునకు అంతమందుండునది పరాశక్తి. చిత్కళారూపమునందు ప్రకాశించున్నది. వాక్కుకు మనస్సునకు అందనిది మౌనమే పరతత్వ వివరణ. ఆకాశం అన్నది నిరంతర నిశ్శబ్దావరణం. దాని అంతమే పరతత్వ ప్రారంభం. అనుభవమే పరతత్వం. అందుకే అమ్మ గగనాంతస్థ. ఓం ఐం హ్రీం శ్రీం గగనాంతస్థాయై నమః. గర్విత పరమేశ్వరి వైభవం ప్రతిష్ట అనన్య సామాన్యములు. జగన్మాత కార్యాచరణములు ప్రజ్ఞ ఎదురులేనిది. సమస్తమును నియమించును, నియమించిన దానిని నియంత్రిస్తుంది, నియంత్రించిన దానిని నిర్ణయించు మహామేధ పరమేశ్వరి. సర్వమునకు కారణమగునది. సర్వాంతరంలో ఉండు మహాచైతన్యమే పరాశక్తి. ఇట్టి సకల కళా పరిపూర్ణురాలు అమ్మ. అమ్మకు మించిన సంపద ప్రజ్ఞ మరెందునూ కానరాదు. సర్వతత్వస్వరూపమగునది పరమేశ్వరి. నాకన్నా భిన్నమగు వస్తువు లేదను భావము కలిగిన అమ్మ గర్విత. ఓం ఐం హ్రీం శ్రీం గర్వితాయై నమః. గానలోలుప. గానలోలుడు కృష్ణుడు చిచ్చక్తి రూపం. గానమునకు మూలం నాదం. ప్రణవమే నాదం. ప్రణవమును ఉపాసించుటే నాదోపాసన. నాదం శ్రవణానందకరంగా సాగుతుంది. మనస్సున లయమవుతుంది. సహజ యోగం జరుగుతుంది. మూడవస్థలను తనకు తెలియకనే దాటును నాదోపాసకుడు. తురీయంలో చిత్కళను దర్శించి తనను తాను మరచి సర్వాన్నీ మరచును. అదే నాద మహిమ, గాన మహాత్యం. నారదుడు, తుంబురుడు ఆదిగా గల దేవగంధర్వులు, త్యాగయ్య, అన్నమయ్య, రామదాసాదులు నాదోపాసన చేత తరించారు. నాదం పరబ్రహ్మతత్వం. దానియందే పరిభ్రమించున్నది. నాదమునకు తనకు భేదం లేని పరమేశ్వరి గానలోలుప. ఓం ఐం హ్రీం శ్రీం గానలోలుపాయై నమః. కల్పనారహిత. కల్పన చేయటం అన్నది సృష్టించుటకు భావం. ప్రళయాంతమునందు అమ్మ అవ్యక్త రూపిణి. సర్వమును తనలో లయింపజేసుకున్న తలోదరి.
తాను కల్పించిన జగత్తు లయం తర్వాత కూడా ఉండునది కల్పన రహిత స్థితి. అట్టి స్థితిలోనూ తానుండునది అమ్మ. మానసిక పరంగా సంకల్ప వికల్పములకు మూలం మనస్సు. రూపములున్న వాటిని మాత్రమే కల్పించవచ్చును. క్రియలను బట్టి రూపాన్ని ఊహించనూ వచ్చును. రూపనామక్రియలు లేని పరతత్వమును కల్పించుటకు కానీ ఊహించుటకు కానీ సాధ్యం కాదు. కేవలం అనుభవమునకు మాత్రమే సాధ్యం. అందుకే అమ్మ కల్పనారహిత. ఓం ఐం హ్రీం శ్రీం కల్పనారహితాయై నమః. కాష్ట. సా కాష్ట సా పరాగతి అని శృతివాక్యం. కాష్టమునకు అర్థం అవధి. సృష్టిలో గల సమస్త జీవరాశులకు వస్తువులకు అవధి అన్నది కలదు. సర్వ వేదాల అంత్యము, సర్వశాస్త్రములకు అంతిమ ఫలము పరతత్వ నిరూపణ. ఎక్కడ వాక్కు భాష మౌనం వహించునో అచ్చట నుండియే పరతత్వం ప్రారంభమవుతుంది. ప్రారంభమైన పరతత్వమునకు అవధి లేదు, సర్వగతమైనది. నదీనాం సాగరం గచ్చతి అన్న విధంగా సమస్తమైన ఆరాధనలు ఉపాసనలు అమ్మను చేరునవే. ఏ మార్గము అనుసరించినను చేరు గమ్యం పరమావధి అమ్మయే. ఆ పరమావధియే కాష్ట పరమేశ్వరీ తత్వం. ఓం ఐం హ్రీం శ్రీం కాష్టాయై నమః. అకాంత. జగన్మాత సమస్త వర్ణముల స్వరూపం, మాతృకారూపం. అచ్చులు హల్లులు అనునవి వర్ణమాలికలోని విభజన. స్వరములకు అంత్యమున ఉండునది విసర్గం. హల్లులకు మొదట ఉండునది క. జగత్ నిర్మాణమునకు కారణం. విసర్గం సృష్టికి ముందు జగన్మాత అవ్యక్తముకు మహాబిందువు. సృష్టి సంకల్పం చేత మహాబిందువు 2 బిందువులైంది. శివబిందువు, శివాబిందువు అని వాటి పేర్లు. వాటి కలయికయే విసర్గం. విసర్గమే సృష్టి కార్యం, జగత్ నిర్మాణం. సర్వజగత్ స్వరూపిణి పరమేశ్వరియే కాంతగా రూపొందినది. సృష్టికి ముందున్నది రూపనామక్రియలు లేని పరాతత్వ బిందువు మహాశూన్యం. ఆ శూన్యతత్వమే అకాంత పరమేశ్వరి. సర్వ పాపములను నశింపజేయునది. అకాంతమనగా పాపములు. పాపములను నాశనం చేయు పరాశక్తి అకాంత. ఓం ఐం హ్రీం శ్రీం అకాంతాయై నమః. కాంతార్థ విగ్రహ. పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వరులు. అమ్మ తన పతియగు పరమేశ్వరుని శరీరంలో అర్థం తానై ప్రకాశించినది. అదే అర్ధనారీశ్వర తత్వం. విశ్వ నిర్మాణమునకు కారణమైనది. జగత్స్వరూపిణియగు పరమేశ్వరి కాంత యొక్క రూపం మహాబిందు స్వరూపం. విసర్గమందు సగభాగం. అందుకే అవ్యక్తమగు పరాబిందు రూపిణి కాంతార్థ విగ్రహ. ఓం ఐం హ్రీం శ్రీం కాంతార్థ విగ్రహాయై నమః.